హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణ గురించి నేర్చుకుంటున్నాం. ఈ వీడియోలో మనం 99వ రాజ్యాంగ సవరణ చట్టం అండ్ దాని యొక్క ముఖ్యమైన అంశాలు డిస్కస్ చేద్దాం. అసలు ముందుగా భారత రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ సవరణ గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 368. అదేవిధంగా ఇది భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉందంటే రాజ్యాంగ సవరణ గురించి 20వ భాగంలో ఉంది. ఆర్టికల్ వచ్చేసి 368. ఏ భాగం అంటే 20వ భాగం. ఈ రెండు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 99వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి నేర్చుకుందాం. ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది సింపుల్ గా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఎన్జేఏసి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. ఏంటండి? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ గురించి తెలియజేసేది ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేసినటువంటి ఎన్జేఏసి. సో ఈ ఎన్జేఏసిలో ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్ ఏమంటే ఆర్టికల్ 124A, ఆర్టికల్ 124B, ఆర్టికల్ 124C. అదేవిధంగా సవరించినటువంటి ఆర్టికల్స్ ఏమంటే ఆర్టికల్ 127, ఆర్టికల్ 128, ఆర్టికల్ 217, ఆర్టికల్ 222, అదేవిధంగా ఆర్టికల్ 224A అండ్ ఆర్టికల్ 231. వీటిలో మనకి నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్స్ ఏవైనా ఉన్నాయో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. అవి ఏంటండి? నూతనంగా చేర్చినవి 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూతనంగా చేర్చిన ఆర్టికల్స్ ఏవండి? ఆర్టికల్ 124A, ఆర్టికల్ 124B, ఆర్టికల్ 124C. వీటి గురించి మనం నేర్చుకుందాం. అయితే అసలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారండి దీన్ని? 99వ రాజ్యాంగ సవరణ చట్టం. 99వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెబుతుందండి? జాతీయ న్యాయ నియామకాల కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్స్ గురించి ఒక్కొక్కటి నేర్చుకుందాం. ముందుగా ఆర్టికల్ 124A. ఆర్టికల్ 124A ఏం తెలియజేస్తుందంటే ఎన్జేఏసి యొక్క నిర్మాణం, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఉంటుంది కదా, దాని యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుంది. దీనిలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారంటే 6 సభ్యులు ఉంటారు. ఈ కమిషన్ కి చైర్మన్ గా సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఈ ఎన్జేఏసికి చైర్మన్ గా ఉంటారు. అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరైతే ఉంటారో అతడు ఈ ఎన్జేఏసిలో ఒక సభ్యుడిగా ఉంటారు. అంతేకాకుండా మిగతా వారిలో 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయమూర్తులు ఈ ఎన్జేఏసిలో సభ్యులుగా ఉంటారు. మొత్తం 6 కదా, ఇప్పటికి 4 అయిపోయారు. మిగతా 2 ఎవరంటే పౌర సమాజంలో ప్రాముఖ్యం పొందిన వారు ఉంటారు కదా, వారు ఉంటారు. సో ఈ ఆర్టికల్ 124A ఏం తెలియజేస్తుందండి? ఎన్జేఎస్ యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఎంతమంది సభ్యులు ఉంటారండి? ఇందులో 6 సభ్యులు ఉంటారు. ఈ కమిషన్ కి చైర్మన్ గా ఎవరు ఉంటారండి? సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి సభ్యుడిగా ఉంటారు. సుప్రీంకోర్టులోని 2 సీనియర్ న్యాయమూర్తులు సభ్యుడిగా ఉంటారు. అదేవిధంగా పౌర సమాజం నుండి 2 ఉంటారు. మొత్తం 6 సభ్యులు. నెక్స్ట్ ఆర్టికల్ 124B. ఈ ఆర్టికల్ 124B ఏం తెలియజేస్తుందంటే ఎన్జేఏసి యొక్క విధుల గురించి తెలియజేస్తుంది. ఎన్జేఏసి ఏం చేస్తుందో తెలియజేస్తుంది. ఏం తీస్తుందండి? సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉండేటువంటి ఇతర న్యాయమూర్తులు, వీరితో పాటుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అండ్ హైకోర్టులో ఇతర న్యాయమూర్తుల యొక్క నియామకాల కోసం ఈ కమిషన్ సిఫార్సు చేస్తుంది. నియామకాలు మాత్రమే కాదండి, వీరి యొక్క బదిలీల కోసం కూడా ఈ బదిలీల కోసం కూడా ఈ ఎన్జేఏసి చొరవ తీసుకుంటుంది. సో ఏం తెలియజేస్తుందండి ఆర్టికల్ 124B? ఇది ఆర్టికల్ 124B అనేది ఎన్జేఏసి యొక్క జాతీయ న్యాయ నియామకాల కమిషన్ యొక్క విధులు, అవి చేసే విధుల గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏం చేస్తుందండి? ఇది న్యాయమూర్తుల యొక్క నియామకాలకు సిఫార్సు చేస్తుంది, బోధ సుప్రీంకోర్టులో, హైకోర్టులో. అదేవిధంగా ఎవరైతే న్యాయమూర్తులు ఉంటారో వారి బదిలీలు, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, వాటి బదిలీల్లో కూడా ఈ ఎన్జేఏసి చొరవ తీసుకుంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 124C. ఆర్టికల్ 124C ఏం తెలియజేస్తుందంటే ఈ నియామకాలకు సంబంధించి, ఈ ఎన్జేఏసి ద్వారా ఈ నియామకాలకు సంబంధించి ఎలాంటి చట్టాలు చేసే అధికారమైనా ఈ ఆర్టికల్ 124C ద్వారా ఎవరికి కలిగించారంటే భారత పార్లమెంటుకు కలిగించారు. దీనిపై ఏ చట్టాలు చేసే అధికారమైనా కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే ఉందని ఆర్టికల్ 124C ద్వారా తెలియజేయడమైంది. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సో ముఖ్య గమనిక ఏంటంటే ఈ 99వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు 2015 అక్టోబర్
16న చెల్లదని కొట్టివేయడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఏమైందంటే మనకి ఈ నియామకాలలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సభ్యుడిగా ఉన్నాడు కదండి, మనం చూసాం ఇంతకుముందు. అలా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవడం వల్ల ఇందులో ఏంటంటే న్యాయమూర్తులు అనేవి పక్షపాతం లేకుండా తీర్పులు ఇవ్వాలి కాబట్టి కేంద్రం నుంచి ఉన్నారు కాబట్టి ఏవైనా జరుగుతాయి అవకతవకలు అనేసి చాలా వరకు దీనిపైన వ్యతిరేకత వచ్చింది. దీంతో సుప్రీంకోర్టు ఈ అక్టోబర్ 16, 2015 ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చెల్లదు అని తీర్పునిచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్జేఏసీ నుండి డెఫినెట్ గా మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎన్జేఏసీ అనేది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేయబడిందండి? 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేయబడింది. ఈ రాజ్యాంగ సవరణలు అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు నీట్ గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇదండి ఈ రోజు 99వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి ముఖ్యమైన అంశాలు. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.